మొన్ననే చెప్పుకున్నాం. ఈ ఏడాది అంటే క్రిందటేడాది మాత్రం రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మద్దతు ధరతో సరుకులు కొనడం అన్నటువంటిది ఒకటి. కేంద్ర ప్రభుత్వపు ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొనటం అనేది ఒక ఎత్తు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇస్తే ఒక ఎత్తు. లైక్ తెలంగాణలో గనక ఒక రూ. 500 అదనంగా బోనస్ ఇస్తా ఉంటది రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇస్తుంటారు. అలా ఇస్తే ఒక ఆస్పెక్ట్. అది పక్కన పెడితే కనీస మద్దతు ధర కంటే ఎక్కువ రేట్ వచ్చినప్పుడు ప్రభుత్వాలకి సంతోషమే. ఎందుకంటే రైతులు సంతోషపడతారు. అయితే అక్కడ తమ గొప్పగానే భావిస్తారా? లేకపోతే ప్రభుత్వానికి ఆ క్రెడిట్ ఇస్తారంటే ఎక్కువగా తమ గొప్పగానే భావిస్తారు. అదే ధరలు పడిపోయినప్పుడు మాత్రం ప్రభుత్వాల్ని నిందిస్తారు, నిలదీస్తుంటారు. ఏది మద్దతు ధర కంటే ఎక్కువే వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు 8,000, 9,000 మిర్చికి మద్దతు ధర ఉన్న సందర్భం 25,000 దాకా అమ్ముడుపోయినటువంటి సందర్భం. అప్పుడు జగన్ ప్రభుత్వానికి పాజిటివ్‌నెస్ వచ్చింది. రైతులకి పాజిటివ్‌నెస్ వచ్చింది. అయితే రైతులు పాజిటివ్‌గా తీసుకున్నారు కానీ ప్రభుత్వానికి ఆ క్రెడిట్ ఇవ్వలే. కానీ ధరలు పడిపోయినప్పుడు మాత్రం ప్రభుత్వాన్ని నిందిస్తా ఉంటుంటారు. ఇప్పుడు ఈ ఏడాది మాత్రం మిర్చి బాగుంది. చక్కగా పత్తి బాగుంది. చక్కగా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు వాటికి తోడుగా నూనె గింజలకి డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో వేరుశెనగ పంటకు కూడా డిమాండ్ పెరిగింది. 1,247 బస్తాలు ఒక్క శుక్రవారం ఒక్కరోజే అమ్మకానికి వస్తే కనిష్ట ధర రూ. 6,379, మీడియం ధర 8,440 పలికింది. లాస్ట్‌కు రూ. 9,650 పలికింది. దీంతో వేరుశెనగ రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇది ఆదోని మార్కెట్‌లో టాప్ రేట్ నమోదైంది. రాయలసీమలో ప్రధాన మార్కెట్లలో ఇక్కడ వచ్చేటప్పటికి క్వింటాల్ ధర యాక్చువల్‌గా రూ. 9,652 దాకా పలకడం అన్నటువంటిది బోరు బావులు కాలువల కింద పనిచేసి సాగు చేసినటువంటి వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి అంశం. ఓవరాల్‌గా రైతు సంతోషపడుతున్నాడు ఈ విషయంలో.